వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్స్ రేసింగ్ అలాగే డ్రోన్స్కు సంబంధించి పూర్తి షో అనేది ప్రారంభమైంది. చాలామంది ఔత్సాహికులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. దేశంలో ప్రముఖ నిపుణులైనటువంటి డ్రోన్ రేసర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ కూడా వేలాదిగా వచ్చారు. నాతో పాటు ఒక 10 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ఇతను కూడా డ్రోన్ రేసింగ్లో పార్టిసిపేట్ చేశాడు. అతని ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఇంత చిన్న వయసులో డ్రోన్స్ మీద అతనికి ఆసక్తి రావటం, డ్రోన్స్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం, పార్టిసిపేట్ చేసి తనకంటూ తన ప్రతిభను నిరూపించుకుంటూ ఈ రేసింగ్లో నేను కూడా ఉన్నాను అని చెప్పి ఈ 10 ఏళ్ల బాలుడు నిరూపించుకున్నటువంటి పరిస్థితి. సో అతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరు? గీత్. ఎట్లా అనిపిస్తుంది గచ్చిబౌలి స్టేడియంలో ఈ డ్రోన్ రేసింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుందా? నీకు డ్రోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? 7 months ago. 7 months నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా డ్రోన్స్ ఎట్లా ఎగరేయాలని? అవును. అంటే ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది అంటున్నా? యూట్యూబ్ చూసేటప్పుడు వీడియోస్ చూసినా అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. వీడియోస్ చూస్తూ ఇంట్రెస్ట్ వచ్చిందా? అవును. కొంచెం లౌడ్గా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు, ఓకే. తక్కువ వస్తుంది, సరేనా? ఓకే గీత్, ఇప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా రేసింగ్లో, ఏమి నేర్చుకున్నావు? చిన్న చిన్న ప్లేసెస్ నుంచి జల్దీగా ఫాస్ట్గా ఎట్లా వెళ్ళాలో నేర్చుకున్నా. ఓకే, ఇప్పుడు నీతో పాటు చాలామంది సీనియర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు కదా ఈ రేసింగ్లో. సో వాళ్ళని చూసిన తర్వాత నీకేమనిపించింది? రేసింగ్ జరిగిన తీరు చూసి ఎలా అనిపించింది నీకు? మంచిగా ఎగ్రేసిందని అనిపించింది. ఏమి నేర్చుకున్నావు ఈ రేసింగ్ వల్ల? స్పీడ్గా వెళ్ళడం నేర్చుకున్నాను చిన్న చిన్న ప్లేసెస్ నుంచి. ఓకే, అసలు డ్రోన్స్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో తెలుసా నీకు? చెప్పు. ఫస్ట్ ఫోటోగ్రాఫీ, ఇంకా నార్మల్గా ఫ్లై చేసుకోవడానికి, ఓకే, ఇంకా సినిమా షూటింగ్స్లో కూడా వాడతారు డ్రోన్స్. ఓకే, ఇంకా అగ్రికల్చర్, ఇంకెక్కడ వాడతారు? ఆర్మీలో కూడా వాడతారు. ఎస్, యువర్ రైట్. సో ఇప్పుడు బాగా అనిపించిందా ఈ షో? అవును. సో ఫర్దర్గా ఏంటి నీ గోల్ ఏంటి డ్రోన్ ఫ్లైయర్గా? ఇంకా నీకు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా తెలియదా? గోల్ ఏం పెట్టుకోలేదా? ఓకే, సో గీత్ అయితే ఇప్పుడే యాక్చువల్గా స్టార్ట్ చేశాడు. 10 సంవత్సరాల వయసులో కూడా డ్రోన్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. సో భవిష్యత్తులో కూడా డ్రోన్ టెక్నాలజీ ఇంకా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటుంది. సో మరిన్ని షోస్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. గచ్చిబౌలి స్టేడియంలో అయితే మొత్తం పబ్లిక్ పూర్తిగా నిండిపోయిందండి. పూర్తిగా 2 గంటల నుంచి డ్రోన్ ఫ్లైయర్స్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లైయర్స్ అందరూ కూడా వచ్చారు. తమ స్టైల్లో వాళ్ళు విన్యాసాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద స్థాయిలో మన దేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఘట్టాలు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 300 డ్రోన్లతో వాళ్ళు స్పెషల్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆ షో చూడటానికి హైదరాబాద్ నలువైపుల నుంచి చాలామంది వచ్చారు. కానీ నిజంగా తెలంగాణ పర్యాటక శాఖకి, తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని 13వ తారీఖు నుంచి దాదాపు 18వ తారీఖు వరకు మొత్తం కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారండి. అంటే కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. వాళ్ళు తమ ప్రతిభను చూపించారు. చాలా ఆకాశంలో ఎగురుతున్నటువంటి రకరకాల గాలిపటాలను కూడా ప్రజలందరూ చూసి ఆస్వాదించారు. అలాగే అట్ ది సేమ్ టైం అక్కడ దేశం మొత్తం మీద ఏవైతే స్వీట్స్ ఫేమస్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్టాల్స్ రూపంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ నలువైపులో కూడా హాట్ ఎయిర్ బెలూన్ షో చేశారు. అంటే మన 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 దేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో
సో చాలా గొప్పగా హాట్ ఎయిర్ బెలూన్ షో జరిగింది. చాలా ఔత్సాహికులు ఈ బెలూన్ షోలో పార్టిసిపేట్ చేశారు. అలాగే పబ్లిక్ కూడా చాలామంది కూడా దీన్ని ఆస్వాదించినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు చివరగా డ్రోన్ షోకి విపరీతమైనటువంటి మద్దతు వస్తుంది. మొత్తం ఇప్పటికే వేల మంది గచ్చిబౌలి స్టేడియంలో కూర్చొని డ్రోన్ షోని వీక్షిస్తూ ఉన్నారు. సో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా సూపర్ సక్సెస్ అయినటువంటి పరిస్థితుంది. మీరు విజువల్స్లో కూడా స్క్రీన్లో ఒక విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు డ్రోన్ షో ఎంత బాగా జరిగింది. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాదు, మీరు స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూస్తుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది డ్రోన్స్ ఏ విధంగా ఫ్లై అవుతున్నాయి. అక్కడ లైట్స్ మినుగురు పురుగులు ఏదైతే ఆకాశంలో చాలా అందంగా విహరిస్తాయో సో ఆ రకంగా ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా ముస్తాబైనటువంటి ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో ఆ స్పెషల్ షో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చాలా స్పష్టంగా పబ్లిక్ రియాక్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా. పబ్లిక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సంక్రాంతి పండుగ రోజు తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గచ్చిబౌలి స్టేడియంలో ప్రస్తుతం ఉన్నాను. డ్రోన్ షో చాలా అద్భుతంగా సాగింది. డ్రోన్ షో ఆద్యంతం వచ్చినటువంటి పబ్లిక్ మొత్తం కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ షో మొదటి నుంచి చివరి వరకు కూడా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం టూరిజం డిపార్ట్మెంట్ ఎండి క్రాంతి మేడం ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో పబ్లిక్ నుంచి మంచి రియాక్షన్ వస్తుంది. సో ఈ డ్రోన్ షోని మీరు చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మన తెలంగాణలో పర్యాటకం యొక్క ప్రమోషన్ జరిగే విధంగా మనం ఈ డ్రోన్ షో ఆర్గనైజ్ చేయించాము. సో మన తెలంగాణలో ఉన్న మంచి టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్ని కూడా డ్రోన్ షో ద్వారా నేడు మనం గచ్చిబౌలి స్టేడియంలో పబ్లిక్ కి చూపించడం జరిగింది. గోల్కొండ ఫోర్ట్ అయినా, చార్మినార్ అయినా, బుద్ధవనం అయినా, మన స్టేట్ బర్డ్ అయినా అన్ని కూడా మనం డ్రోన్ షో ద్వారా చూపించాము. చాలా బాగుంది. మేడం, పబ్లిక్ రియాక్షన్ ని మీరు చాలా దగ్గర ఉండి చూశారు. ఒకవైపు షో చూస్తున్నారు, తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్ కూడా మీరు లైవ్ లో చూశారు. ఎలా అనిపించింది? సో పబ్లిక్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. డ్రోన్ షో ముందు కూడా డ్రోన్ షో కోసం, డ్రోన్ షో చూసేటప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్ గా అందరు కూడా అరుస్తూ దే ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఇట్ వాజ్ ఎ వెరీ సర్వియల్ షో అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా 13 నుంచి 18 వరకు స్పెషల్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసింది తెలంగాణ టూరిజం. 13 నుంచి పతంగులు కావచ్చు, తర్వాత హాట్ ఎయిర్ బెలూన్ కావచ్చు, ఇప్పుడు డ్రోన్ షో కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఎలా చూస్తారు? అంటే దీనికోసం మంచి టీం వర్క్ తో ప్లాన్ చేసాము. బోత్ డైరెక్టర్ టూరిజం అండ్ అలానే టీజీటీడీసీ స్టాఫ్ ఇద్దరు కలిసి కూడా చాలా బాగా అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా స్మూత్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ఎగ్జిక్యూట్ చేశారు. మొట్టమొదటిసారి మనము హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ కూడా చేసాము ఈసారి. రెండు కూడా పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొట్టమొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్స్ హైదరాబాద్ నగరానికి తీసుకురావడం చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సో దాన్ని ఇంకా కూడా మనం పర్మనెంట్ గా ఎలా చేయొచ్చు అన్నది కూడా ఆలోచిస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఒక మొదటి స్టెప్ టూరిజం ప్రమోషన్ లో. ఇక్కడ నుంచి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాము. మేడం, ఇంత సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి ముందే ఊహించారా మీరు? అంటే సక్సెస్ అవ్వాలనే ప్లానింగ్ చేసాము, బట్ అయినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటోళ్ళ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రమేష్ రెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. రమేష్ రెడ్డి గారు, ఈ డ్రోన్ షో అయితే చాలా బాగా జరిగింది. పబ్లిక్ అంతా కూడా చాలా సంతోషంగా ఆస్వాదించారు. సో ఈ టూరిజం శాఖ 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కండక్ట్ చేస్తున్న అన్ని షోస్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. పబ్లిక్ రియాక్షన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన ఉంది. ముఖ్యంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కానీ, తెలంగాణ మినిస్ట్రీ కానీ ఈ ఏదైతే సంక్రాంతి సంబరాల పేరు మీద కైట్ ఫెస్టివల్ కానీ, స్వీట్ ఫెస్టివల్ కానీ, హాట్ ఎయిర్ బెలూన్ షో కానీ, ఈరోజు డ్రోన్ షోస్ కానీ, అంటే సిటీ వాసుల కోసం ప్రత్యేకంగా వారం రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించాలనే కార్యక్రమాన్ని టూరిజం శాఖ తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా తెలంగాణ టూరిజాన్ని భారతదేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలని, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టూరిజం మీద బాగా కాన్సన్ట్రేట్ చేయటం, మా మంత్రి గారు అయిన జూపల్లి కృష్ణారావు గారు కూడా మీరు ప్రతి సంవత్సరం చూసినాం అనుకోండి కొత్త ప్రోగ్రామ్స్ తోటి, మన చేసిన మిస్ వరల్డ్ కానివ్వండి, దసరాకు వరల్డ్ గిన్నీస్ బతుకమ్మ పేరు మీద చేయటం కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము అంటే మన కల్చర్ను, మన సంస్కృతిని దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక ఆలోచనతోటి ముందుకు వస్తున్నాం. ప్రజలందరూ కూడా
బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది మహానగరం, దాదాపుగా 1,20,00,000 జనాభా ఉన్న ఈ నగరంలో ఎక్కడికక్కడ ప్రజలు కూడా రోజువారీ పనులతోటి ఒత్తిడితోటి కాలక్షేపం లేకుండా గడుపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ముఖ్యంగా పండగ దినాలల్ల కొంత రిలాక్స్ అయితే వాళ్ళలో నూతన ఉత్సాహం వచ్చి భవిష్యత్తులో మళ్ళీ కూడా రీజనరేట్ అయ్యి ముందుకెళ్ళే రీతిలో ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటి కూడా టూరిజం నుంచి తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు 13ని పతంగుల పండుగ కావచ్చు, పరేడ్ గ్రౌండ్స్లో జరిగింది కావచ్చు, తర్వాత హాట్ ఎయిర్ బెలూన్ ఎప్పుడు కూడా హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్తో షో చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఫస్ట్ టైం చేసినప్పుడు సక్సెస్ అయింది, కానీ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్స్ కొన్ని చోట్ల ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ సరిగా చూడలేదు, పర్యాటక శాఖ సరిగా చూడలేదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మొదటిసారిగా ప్రపంచ స్థాయి హాట్ ఎయిర్ బెలూన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సెక్యూరిటీ పరంగా కానీ అన్ని రకాలకు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కాకపోతే మీరు అన్నట్టు దీన్ని వారం రోజులు 10 రోజులు నిర్వహిస్తే అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉండొచ్చు. మొదటిగా ట్రయల్గా మేము దీన్ని 3 రోజులే తీసుకున్నాం. ఎందుకంటే దీనికి సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా ముఖ్యం. మొదటిసారి కాబట్టి మరి దీన్ని 3 రోజుల పాటు నిర్వహించిన భవిష్యత్తులో రాబోయే రోజులలో ఎక్కువ కాలం దీన్ని నిర్వహించి అందరు కూడా పాల్గొనే రీతిలో ముందుకెళ్తాం. వచ్చే సంవత్సరాల్లో కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇవన్నీ కంటిన్యూ చేస్తారా సార్? అంటే మేము ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రపోజల్ పెట్టినాం ప్రభుత్వానికి కూడా. అంటే ప్రపంచంలో సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో ఇది కంప్లీట్గా రెగ్యులర్ షోలు ఉంటాయి. ఆ రకంగా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి రోజు కూడా హాట్ ఎయిర్ బెలూన్ షోస్ పెట్టాలనే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. అది రియలైజ్ అయితే ప్రతిరోజు కూడా ఈ అందుబాటులోకి వచ్చేస్తాయి. సార్ పరేడ్ గ్రౌండ్ కావచ్చు, ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, తర్వాత హాట్ ఎయిర్ బెలూన్ చేసినటువంటి ప్రాంతాల్లో మీరు అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యారా? వాళ్ళ నుంచి రెస్పాన్స్ లైవ్లో మీరు తెలుసుకున్నారా? ఏం చెప్పారు? అంటే ఈరోజు కానీ నిన్న కానీ మొన్న కానీ మేము అందరితోటి కూడా మాట్లాడటం జరిగింది. నిన్న నేను కూడా స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కినప్పుడు మా మంత్రి గారు మేము కూడా ఎక్కిన వాళ్ళని కూడా మాట్లాడటం, సామాన్యులతో కూడా మాట్లాడితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు, చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు. కాకపోతే ఇంకెక్కువ కాలం ఉంటే బాగుంటుందని అభిప్రాయం చెప్పింది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను ఎక్కువ కాలం చేపట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో చూడటానికి కుటుంబ సమేతంగా వచ్చేసారు. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి షోని బాగా ఎంజాయ్ చేశారు. అసలు షో ఎలా ఉందో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నీ పేరు? వసు. ఓకే, షో చూసావా? డ్రోన్ షో ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. బాగా నచ్చిందా నీకు? అందులో ఆ షోలో చాలా కనిపించినాయి కదా, నీకు బాగా ఏమి నచ్చింది అందులో? దానిలోనా ఆ టెంపుల్ అనిపించింది. టెంపుల్ బాగుందా? ఓకే. నీ పేరు? శ్రీతిక. ఓకే, ఎలా అనిపించింది డ్రోన్ షో నీకు? బాగుందా? ఫస్ట్ డ్రోన్ రేసింగ్ జరిగింది కదా, ఆ రేసింగ్ చూసావా? బాగుందా? తర్వాత డ్రోన్ షో ఆకాశంలో డ్రోన్లన్నీ కలిసి ఎట్లా అనిపించింది? అది అందులో నీకు బాగా నచ్చింది ఏంటిది? తెలంగాణ. సూపర్. ఓకే, మీకు ఏమనిపించిందండి షో? పిల్లలతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగుందండి. ఇంతకుముందు ఎదురు షో చూసాము, ఫస్ట్ టైం డ్రోన్ షో చూసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇనిషియల్గా డ్రోన్స్ తోని ఒక లవ్ సాంగ్ ది కూడా ఒక 3 డ్రోన్స్ తోటి ఫైర్ క్రాకర్ ఇస్తూ చేశారు. అది చాలా బాగుంది. అండ్ దెన్ మెయిన్ కొటేషన్ వచ్చేసి తెలంగాణ జరూర్ ఆనా. సో ద బెస్ట్ కొటేషన్ అండ్ ఎవ్రీవన్ లైక్ దిస్. మనకి చార్మినార్ కనిపించింది, పాలపేట కనిపించింది, రామప్ప దేవాలయం కనిపించింది. అవును చాలా చూపించారు, చాలా బాగుందండి. ఓకే, మీ పేరు మేడం? మౌనిక గారు. ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ టైమా ఈ డ్రోన్ షో చూడటం? ఫస్ట్ టైం. బాగుందా? చాలా. మీకు ఎట్లా అనిపించింది? ఏమి నచ్చింది మీకు బాగా? అంటే ఇప్పుడు చూపించిన పుణ్యక్షేత్రాలు అవన్నీ చూసాయి. ఓకే, అన్నీ నచ్చాయి. ఓకే, అంటే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ సో గతంలో ఎప్పుడూ లేనట్లుగా పెద్ద ఎత్తున కండక్ట్ చేసింది. సో ఎలా అనిపించింది మీకు? ఏమైనా రావటం పోవటంలో కావచ్చు, ఇక్కడ సీటింగ్లో కావచ్చు, ఏమైనా ఇబ్బంది ఉందా? సౌకర్యాలు అన్నీ బాగుంది. అంతా బాగుంది. థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? సత్యనారాయణ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? కరీంనగర్. ఓకే, ఎలా అనిపించింది సార్ డ్రోన్ షో? బాగుందండి. ఇది ఫస్ట్ మేము రావడం చాలా బాగుంది.
ఎక్సలెంట్ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల దృశ్యాలను కూడా మాకు చక్కగా చూపించి మా మనసును అలరింపజేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ షో ఇంత బాగుంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మాకు కలిగింది. చాలా సంతోషం. అంటే డ్రోన్స్ షో అంటే ఇంత బాగా ఉంటుందని చెప్పి ముందు అసలు మీరు అనుకోలేదు? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సారి ఇది రావడం, మేము చూడడం, అంత దూరం నుంచి మేము రావడము, ఈ మాధవ్ గారి ఆహ్వానంతో మేము రావడం జరిగింది. కాకపోతే మేము అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా మాకైతే అనిపించింది. ఒక చక్కటి అనుభూతి అండి మా లైఫ్లో ఇది. నేను హై స్కూల్ టీచర్ అయినా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చూడలేదు. ఇది ఫస్ట్. చాలా అద్భుతంగా ఉందండి. చాలా టూరిజం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయచ్చు. సార్, డ్రోన్లతో ఆకాశంలో కనిపించినటువంటి చిత్రాల్లో మీకు బాగా మంచిగా అనిపించిన చిత్రం ఏంటి? మన సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ముగ్గులు కానీ అట్లాంటివి చాలా బాగా చూపించారు. అది షోకు చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. మేడం, మీ పేరు? సుజాత గారు, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మాధవరెడ్డి మా కూతురు, తను పిలిస్తే బాగుంటుందిరా పిన్ని అంటే వచ్చినాము, చూసినాం, బాగుంది. ఇక ఇది ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసారు కాబట్టి బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటి డ్రోన్ షోలో? నాకు బాగా నచ్చిందండి కైట్స్, అవి బెలూన్స్, అవి బాగా నచ్చిందండి. అది ఒకటి ఏంటి ఏరోప్లేన్ ద్వారా ఏంటి బాంబులు వచ్చినాయి, అవి బాగున్నాయి. పటాకులు పీల్చడం ఇట్లా చిత్రీకరించి బాగున్నాయండి. గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో సో అల్టిమేట్గా సూపర్గా నచ్చింది. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే చూడటం కోసం వచ్చారో పబ్లిక్ మొత్తం కూడా చాలా హ్యాపీగా మొదటి నుంచి ఆఖరి వరకు ఎంజాయ్ చేశారు. షో మొత్తం ఆస్వాదించారు. సో ఈ షోను మొత్తాన్ని, ఈ ఈవెంట్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రుద్రాక్ష గారు ఉన్నారు. రుద్రాక్ష గారితో మాట్లాడదాం. రుద్రాక్ష గారు, సో ఎట్లా అనిపించింది? అసలు తెలంగాణ ప్రజలు ఫస్ట్ ఎక్స్పీరియన్సే బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంది. మీ మాటల్లో చెప్పండి, ఎలా అనిపించింది? సో ఈ డ్రోన్ షో అనేది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది డ్రోన్ ఫెస్టివల్. ఇట్స్ అ బిగ్ హైలైట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ ఏం జరిగినాయి అంటే 2 daysలో డ్రోన్ రేసింగ్ జరిగింది అండ్ డ్రోన్ సాకర్ జరిగింది. మా ఇంటెన్షన్ బిహైండ్ డూయింగ్ దిస్ ఏంటంటే ఇక్కడ జరిగిన డ్రోన్ రేసింగ్ అండ్ డ్రోన్ సాకర్స్లో ఉండే డ్రోన్స్ అన్ని స్టూడెంట్స్ బిల్డ్ చేశారు ఫ్రమ్ డిఫరెంట్ IITs త్రూ అవుట్ ఇండియా. బిల్డ్ చేసి వాళ్ళు ఫ్లై చేయడం ఎలా నేర్చుకొని ఆ FPV గాగల్స్ పెట్టుకొని డ్రోన్స్ని ఫ్లై చేశారు. సో ఈవెంట్ ద్వారా వాట్ మెసేజ్ వీ వాంట్ టు గివ్ టు ది యూత్ ఆఫ్ తెలంగాణ అంటే యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ డ్రోన్. ఇప్పుడు డ్రోన్ అనేది మనకి ఫ్యూచర్. ఇప్పటికి డిఫెన్స్లో ఉంది, బట్ రేపటి రోజున సర్వేలెన్స్ నుంచి స్టార్ట్ చేస్తే డెలివరీ వరకు ప్రతిదీ డ్రోన్స్ తోటే అవ్వబోతుంది. సో ఇండియా అనేది సెల్ఫ్ రిజైలెంట్ ఉండాలి. డ్రోన్స్ అనే దాంట్లో సెల్ఫ్ రిజైలెంట్ ఎప్పుడు ఉంటుందంటే మన యూత్ డ్రోన్స్ తయారు చేయడం నేర్చుకున్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. సో మా ఇంటెన్షన్, తెలంగాణ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇదే, దట్ ఆర్ యూత్ షుడ్ లెర్న్ మేకింగ్ డ్రోన్స్. అండ్ ఇక్కడ ఉండే డ్రోన్స్ అన్ని స్టూడెంట్సే బిల్డ్ చేశారు. IIT స్టూడెంట్సే కాదు, అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ డ్రోన్స్ బిల్డ్ చేయొచ్చు అనే ఒక న్యూస్ని మేము ఇద్దామనేసి ఈ షో. ఈ డ్రోన్ రేసింగ్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా కదా, మొత్తం ఇండియాలోనే ఫస్ట్ టైమా? ఎస్, ఇండియాలోనే ఇంత పెద్దగా ఫస్ట్ టైం అయింది. టిల్ నౌ డ్రోన్ రేసింగ్స్ అనేటివి చిన్న చిన్న క్లబ్స్లో IITsలో అవుతుండే. సో అలాంటిది ఒకటి ఉంది అని మనుషులకు చెప్పడానికి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ మాకు హెల్ప్ చేసింది టు మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించే విధానానికి సంబంధించి చాలా మందిలో పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తుందా డ్రోన్స్కి సంబంధించి? ఎస్, రైట్ నౌ డ్రోన్స్ ఆర్ ట్రెండింగ్ అ లాట్. ఇండియా వైడ్ కాకుండా వరల్డ్ వైడ్. ఇప్పుడు మొన్న యుక్రెయిన్ రష్యా వార్లో ఎందుకు అంత వచ్చిందంటే డ్రోన్స్. మొన్న మనకు ఆపరేషన్ సింధూర్లో బాగా లాసెస్ ఎందుకైనా అంటే మన దగ్గర డ్రోన్స్ లేక ఎక్స్పెన్సివ్ మిసైల్స్ వేసాం. సో డ్రోన్స్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీ టు బిల్డ్. ఏంటంటే మన దగ్గర మ్యాన్ పవర్ ఉండాలి దాన్ని బిల్డ్ చేయడానికి. అండ్ దిస్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు ఇనిషియేట్ క్రియేటింగ్ దట్ మ్యాన్ పవర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.